అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల వేడి మొదలైందని చెప్పాలి. ముఖ్యంగా జిల్లాలో ఆచంట నియోజకవర్గంలో అయితే ఎన్నికల వేడి పెద్ద ఎత్తున ఉందనే చెప్పాలి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆచంట నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ చిరకోట శ్రీరంగనాథరాజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే మనసారా ఆసరా అనే కార్యక్రమం. దాదాపు ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పేందుకు నియోజకవర్గంలో ఉన్న మహిళలందరినీ తన కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పూర్తిగా కూడా ఈ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధితో పాటు డ్వాక్రాకు సంబంధించి మహిళలతో పాటు మామూలు మహిళలతో పాటు అందరికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది ఈ నిన్నటి నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండో రోజు సందర్భంగా పెద్ద ఎత్తున అయితే మహిళలు, డ్వాక్రా మహిళలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి కూడా కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం తన కార్యాలయం వద్దే భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. అనంతరం తాను బహుమతిగా చీర కూడా ఇస్తున్న పరిస్థితి. ఇదే రీతిలో టీడీపీకి సంబంధించిన అభ్యర్థి పితాని సత్యనారాయణ కూడా తన ఎన్నికలకు సంబంధించి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇంటింటికి పితాని అనే కార్యక్రమం ద్వారా తాను దాదాపు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలని చుట్టేస్తున్నారు. ఇప్పటికే పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లో ప్రతి గ్రామంలో తిరిగారు. ప్రస్తుతం ఆచంట మండలంలో కూడా ప్రతి గ్రామంలోనూ మాజీ మంత్రి పితాని వెళ్ళి తన ఓట్లను కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి. ఇటు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కూడా పితాని వెంటుండి ప్రతి గ్రామంలోని కూడా ఓట్లను అడుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం అయితే మొదలైందని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా కూడా ఆచంట నియోజకవర్గంలో రంగనాథరాజు ఈ విధంగా మనసారా ఆసరా అనే కార్యక్రమానికి సంబంధించి ఎన్నికల వ్యూహాన్ని అయితే మొదలుపెట్టారని చెప్పాలి. ఇటు టీడీపీకి సంబంధించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఇంటింటికి పితాని అనే పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఎన్నికల సంబంధించి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఇటు టీడీపీకి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా ఇంకా సరిగా అభ్యర్థులను అయితే ప్రకటించలేదు. కొన్ని చోట్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చినప్పటికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఇంకా టీడీపీకి సంబంధించి, వైసీపీకి సంబంధించి ఎక్కడ కూడా అభ్యర్థుల్లో కొంత అయితే స్పష్టత అనేది లేదు. ఇప్పటికే పాలకులు చూసుకుంటే రామానాయుడు తనకే సీటు కేటాయిస్తారని నమ్మకంతో పూర్తిగా కూడా ఉన్నారు. అదే జరుగుతుంది కూడా. అయితే ప్రస్తుతం అయితే ఆచంట చూసుకుంటే గత వారం రోజుల క్రితం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. తనను రాజమండ్రి ఎంపీగా పంపుతారని పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. దీంతో ఆర్టీవీ ఆయన్ని వివరణ కోరింది. వివరణ కోరగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో తనకు తెలుసని, చంద్రబాబు నాయుడు ఆశీస్సులు తనకున్నాయని, పూర్తి స్థాయిలో కూడా ఆచంట నియోజకవర్గంలో పోటీ చేసి పెద్ద ఎత్తున మెజార్టీ సాధిస్తానంటున్నారు. నాకు జనసేన నేతల అండదండలు ఉన్నాయి, ఇటు టీడీపీ నాయకుల అండదండలు ఉన్నాయి, పెద్ద ఎత్తున నియోజకవర్గంలో నేను విజయం సాధిస్తానంటున్నారు. అదే రీతిలో ఇక్కడ ఆచంట నియోజకవర్గంలో రంగనాథరాజు కూడా గత కొంతకాలంగా తాను ఇక్కడి నుంచి పోటీ చేయరు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటు నర్సాపురం ఎంపీగా తనను పంపిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆర్టీవీ తనని వివరణ కోరింది. తాను ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, నాపై పితాని పోటీ చేసే దమ్ముందా అని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతానికైతే నియోజకవర్గంలో వీరిద్దరు టికెట్లు కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ పూర్తిగా కూడా వీరిద్దరే పోటీ చేస్తారని అయితే ప్రజల్లో గట్టిగా నమ్ముతున్నారు. కానీ వీరిద్దరూ కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారాలు మొదలుపెట్టేశారు. ఇంటింటికి పితాని కార్యక్రమంతో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అయితే ఇంటింటికి వెళ్తున్నారు. జనసేనకు సంబంధించి, టీడీపీకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో వివరిస్తున్నారు, ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇదే రీతిలో వైసీపీ మాజీ మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే చిరకోట శ్రీరంగనాథరాజు మనసారా ఆసరా అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడి నుంచి ఎన్నికల వ్యూహాన్ని అయితే మొదలు పెడుతున్నారు. చూడాలి, మరికొన్ని నెలల్లోని ఎన్నికలు ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలు ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరిని ఆశీర్వదిస్తారో వేసి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.